మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ యాక్చువల్‌గా ఈ యూపీఎస్సీ గాని, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు ఒక డైలీ ఇంతసేపు ఒకడంటే ఒకరేమంటే నేను 18 గంటలు చదువుతా డైలీ, 10 గంటలు చదువుతా అంటారు. అసలు ఏంది ఎంతసేపు చదవాలి ఆ ఎగ్జామ్‌కు? అసలు అర్థం కాని క్వెషన్ సార్ ఇది. సార్ మంచి క్వశ్చన్ సార్. సో, ఇది ఇంత ఫిక్స్డ్ టైం చదవాలి అనేటువంటిది ఏది ఉండదు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క కేపబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏ కాన్సంట్రేషన్ చేయకుండా 18 గంటలు చదివినా వ్యర్థమే సార్. సో, ఎప్పుడైతే మనం కాన్సంట్రేషన్‌తో 6 అవర్స్ చదివినా లేదా 5 అవర్స్ చదివినా దానివల్ల మనకు రిజల్ట్ ఉంటుంది. ఏ కాన్సంట్రేషన్ లేకుండా బుక్స్ ముందు పెట్టుకొని ఏదో ఆలోచనలో ఉండి రోజుకి 24 అవర్స్ చదువుకున్నా కూడా వ్యర్థమే, దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అనేది జీరో ఉంటుంది. బట్ ఇక్కడ ఫైనల్‌గా మనకి ఇన్ని అవర్స్ అనేది చదవాలని లేదు. మనం ఎంత ప్రొడక్టివిటీతో చదువుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే లైక్ 3 అవర్స్ డైలీ 3 అవర్స్ చదివి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. డైలీ 10 అవర్స్ చదివి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినటువంటి వారు ఉన్నారు. 12 అవర్స్ చదివి కూడా సివిల్ సర్వీసెస్‌ని క్లియర్ చేసినటువంటి వారు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్‌కు ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఉంటుంది. వారి యొక్క కాన్సంట్రేషన్ లెవెల్ గాని, వారి నుంచి వచ్చేటువంటి ప్రొడక్టివిటీ బేస్ చేసుకొని ఉంటుంది సార్.